సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ ఊపందుకుంటుందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో చక్రం తిప్పబోతున్నారని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. షర్మిల గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖార్గే గారిని కలిశారు. పలు దఫాలుగా విస్తారంగా చర్చ జరిగింది. మరి కొంతమంది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు తోడు దొంగల్లాగా అక్కడ షర్మిల గారిని బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నంలో కొంతమంది కిరాయి షర్మిల పార్టీ ముసుగులో అవుతుంది. ఈమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకి ఈ ఆశయాలకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పినప్పటికి కూడా రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున పూర్తిగా స్పష్టంగా జరిగింది. నేను ఎక్కడో పొరపాటు పడ్డాను. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పట్ల కాంగ్రెస్, గాంధీ కుటుంబం గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగిందని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, సంక్రాంతి పండగ తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతమైన పార్టీగా రూపాంతరం చెందబోతా ఉంది. అవసరమైతే అధికారం చేపట్టే దిశగా మా అడుగులుంటాయి. తప్పకుండా షర్మిల గారు అది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ఆవిడ నాయకత్వం, ఆవిడతో సంప్రదింపులు జరిగిన తర్వాత కేంద్ర పార్టీ తప్పకుండా ఆవిడకి సముచిత స్థానం ఇస్తారు. తెలుగు ప్రజలు వేసారిపోతున్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రయాణంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 7 లక్షల కోట్ల రూపాయలు వలచి 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? ఈ 9 లక్షల కోట్లు ఎవడు బాబాయ్ ముళ్ళని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. కానీ తీసుకొచ్చిన డబ్బులు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా, ఏమన్నా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారా అంటే అది లేదు. కేవలం ఉన్న బిల్డింగులు పగలగొట్టడం, మోడీ గారి యొక్క కనుసన్నలో నడవటం తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరగలేదు. నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు, అక్కడ చూస్తే అంగన్వాడీ, ఇక్కడ చూస్తే విద్యాశాఖలో పనిచేసే వాళ్ళు, ఒకవైపు ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద ఉద్యమాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో రోము చక్రవర్తిలాగా పిడేలు వాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా ప్రజలు ఇక 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారు.